వికసించి అందులోంచి అమృతరసం చక్కగా ధారగా అమృతం వర్షిస్తూ ఉంటే ఆయా కేంద్రాల్లో ఉండేటువంటి స్థానాలన్నీ కూడా ఉత్తేజితమై మనిషి 100 ఏళ్ళు కూడా దీర్ఘాయుష్మంతుడై ఆరోగ్యంగా ఆనందంగా సంతోషంగా పరమాత్మని చేరుకునేటువంటి సాధనా మార్గాలని తెలుసుకుని సుఖంగా జీవనయాత్ర సాగిస్తాడు. ఆ షట్చక్రాల్లో అమృతం ప్రసరించాలి, వర్షించాలి. అక్కడ మహాపద్మాటవీ సంస్థ కదంబ వనవాసిని 10 లక్షల కోట్ల కణాలతో దేహం తయారైంది. మనకి 10 లక్షల కోట్ల కన్నా అధికం. ఏకాదశ శత సహస్ర శత సహస్ర లక్ష శత సహస్ర దశలక్ష కోటి దశకోటి శతకోటి సహస్రకోటి లక్ష కోటి 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 10 లక్షల కోట్లు. పద్మ అంటే అది పద్మం. పద్మము కర్మము పర్వము శంఖము అంటే సంస్కృతంలో కౌంటింగ్, అది కౌంట్. 10 లక్షల కోట్ల కణాలతో శరీర నిర్మాణం జరిగింది. ఈ కణాలన్నీ కూడా మన సంకల్పానికి అనుగుణంగా పనిచేస్తాయి. మన మనస్సులో ఏ సంకల్పం ఉన్నదో, స్థిరంగా బలంగా ఉన్న సంకల్పం ఏదైతే ఉందో దానికి అనుగుణంగా ఈ కణాలన్నీ సహకరిస్తాయి, పనిచేస్తాయి. మన సంకల్పం బలంగా లేకపోతే అవి పనిచేయవు. మన సంకల్పం మాటికి మారుతూ ఉంటే ఏం చేయాలో తెలియక చనిపోతూ ఉంటాయి కణాలు ఎప్పటికప్పుడు. మహాపద్మాటవీ సంస్థ నామానికి అర్థం అది. 10 లక్షల కోట్లు ఎప్పటికప్పుడు కణాలు పుడుతూ మన సంకల్పం ఏదైతే ఉందో ఆర్డర్, అది ఆర్డర్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా మన ఆర్డర్ కోసం. అదే సంకల్పం అంటే కన్మే మన శివ సంకల్పమస్తు. శివుడి సంకల్పం ఏదైతే ఉందో మన సంకల్పం కూడా అదే ఉండాలి, దానికి భిన్నంగా ఉండకూడదు. శివుడి సంకల్పం ఏంటి? నిరాడంబరంగా. ఆడంబరాలు, భేషజాలు, అలంకారాలు, గొప్పలు, ఓ దేహాన్ని తెగ అలంకరించేసి ఎవరికి చూపిస్తున్నావు ఈ గొప్ప? ఎందుకు? వీళ్ళని మెప్పిస్తే ఏమొస్తుంది నీకు? మెప్పించాల్సింది వాడిని కదా. వాడి ఇవన్నీ ఏం చూడు. వాడు గోచిగుడ్డ కూడా కట్టుకోకుండా దిగంబరులై ఉన్నారు. వాడు ఏ ఆడంబరాలు, భేషజాలు, వేషాలు ఏం లేవు. వాడు సత్యం అది మాత్రం చూస్తాడు. నీ మనస్సు, నీ సంకల్పము ఆ సత్యాన్ని చూస్తూ ఉంటాడు వాడు. అటువంటి నీ మనస్సులో కలిగే సంకల్పాలు ఏవైతే ఉన్నాయో అవి సత్ సంకల్పాలై ఉండాలి. లోక సమస్త సుఖినో భవంతు. భగవంతుడా నేను మాత్రమే బాగుండాలని కోరుకోకూడదు. నేను ఎలా ఉన్నా పర్వాలేదు, విధి లిఖితాల ప్రకారంగా నా జీవితం నడుస్తుంది. నేను కోరుకుంటే అయ్యేది కాదు కదా. నేను ఎలా ఉన్నా పర్వాలేదు, ఈ లోకులంతా బాగుండాలి అని మన సంకల్పం ఉండాలి. అంతే తప్ప ఇక్కడికి వచ్చి ఏదో చేసేద్దాము, ఆ తెలివితేటలు ఈ తెలివితేటలు ఉపయోగించి వీళ్ళందరూ తెలివి తక్కువ వాళ్ళు, నేనే తెలివైన వాడిని, ఆ భ్రాంతులు అవన్నీ వదలాలి. ఎప్పుడైతే అమ్మవారిని ఆశ్రయిస్తామో, శరణాగతులైపోతామో, ఈ శిరస్సు ఎక్కడ వంగుతుందో, అహంకారం ఎక్కడైతే వంగిపోయిందో, అక్కడ నేను అనేది నశించిందో, నేనే కదా ఇంత చేస్తున్నది. ఇప్పుడు సత్యం గుర్తొస్తుంది, సత్యం తెలుస్తుంది. ఏది సత్యం? పరమాత్మ ఒక్కటే సత్యం, మిగతాదంతా ఇలా మెరిసి అలా మాయమయ్యేదే. విస్ఫులింగాలు అగ్నిలోంచి వస్తూ ఉంటాయి. అబ్బో మండుదూరం అనిపిస్తుంది, కాసేపటికి బూడిదైపోతుంది, ఏం కనపడదు కూడా. మిగతావన్నీ ఇంతే, ఒక్క సత్యం ఒకటే, అదే పరమాత్మ. అటువంటి పరమాత్మ మహాపద్మాటవీ సమ్యక్ స్థా, చక్కగా స్థిరుడై ఉన్నాడు లోపల. వాడే అమ్మవారు, వాడే అయ్యవారు. అమ్మవారు అయ్యవారు ఇద్దరు ఒకటే, వేరు కాదు. మనకి కాస్త అమ్మ దగ్గర చనువు ఉంటుంది కాబట్టి అమ్మని ఆశ్రయించాం, అమ్మ అని.
ఆ నామాల యొక్క మాధుర్యం పారాయణ చేయగా 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 ఏ వేదాలు అధ్యయనం చేయాల్సిన అవసరం లేదు. ఏ వేదాలైతే విశ్వంలో శివుడి యొక్క నిశ్వాస ద్వారా వ్యాప్తి చెందినాయో, ఏ వేదాలు నిరంతరం అధ్యయనం చేసి సాధన చేసి బట్టి ఎంతమంది ప్రయత్నం చేస్తున్నారో, ఆ వేదాలు ఎవరిలోంచి వచ్చినాయో వాడు మనలోనే ఉన్నాడు. వాడు మనలోనే ఉన్నాడు. ఇంకా ఏం చదువుతావు అవసరం లేదు. వాడిని తను అన్నీ నీకే స్ఫురిస్తాయి లోపల. పారాయణ చేయగా 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 ఒక్కొక్క విషయం అర్థమవుతుంది మనకి. అందువల్ల లలితా సహస్రనామ స్తోత్ర పారాయణకి ఒక విశేషమైనటువంటి ఫలితము, గుర్తింపు, ఫలితము ఇప్పుడిప్పుడు ఈ 25-30 ఏళ్ళ నుంచి బాగా జనంలోకి బాగానే వచ్చింది. ఇదివరకు మేము పట్టుబట్టి ఇంటింటికి వెళ్ళి నేర్పేవాళ్ళం. అమ్మ పారాయణ లలిత పారాయణ. చాలామందికి లలిత అంటే తెలిసేది కాదు, అందరూ విష్ణు సహస్రనామాలే. లలిత పారాయణ అలా 25 మా ఏరియాలో కదిలికి వచ్చింది కొంచెం గచ్చిబౌలి. ఇప్పుడు అందరి ఇళ్లలో మేము ప్రారంభం చేసినటువంటి లలిత సహస్రనామ యజ్ఞం ఏదైతే ఉందో, ఇక్కడే ఉన్నారు సాక్షులు చాలామంది. అంతకుముందు గచ్చిబౌలి ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది చూడండి. అప్పుడు గచ్చిబౌలిలో ఎకరం భూమి 5,000, 10,000. అష్టాదశ శక్తి పీఠము, 12 జ్యోతిర్లింగం ఉండేది. 2 క్షేత్రాలు, 1 కాశీ, 2 ఉజ్జయిని. మొత్తం దక్షిణ భారతదేశంలో ఒక శ్రీశైలంలో మల్లికార్జున స్వామి జ్యోతిర్లింగం, భ్రమరాంబికాదేవి అష్టాదశ శక్తి పీఠం. అటువంటి శక్తి పీఠాన్ని, జ్యోతిర్లింగాన్ని కలిపి మల్లికార్జున శర్మ గారు మల్లికార్జున భ్రమరాంబ సమేత బ్రహ్మాండ ఆలయాన్ని నిర్వహిస్తున్నారు. మనం అందరం కూడా ఒక్కసారి చప్పట్లు